స్తోత్రం స్తోత్రం స్తోత్రము నాయన. జీవాధిపతి నీకు వందనాలు, స్తోత్రము స్వామి. గతకాలం అంతా ప్రభు మాకు ప్రాణభిక్ష పెట్టినైనా ప్రభు నూతన సంవత్సరంలో స్వామి ప్రభు 2023 సంవత్సరం అంతా మమ్మల్ని కన పాపులే కాపాడి స్వామి 2024లో చేర్చిన దేవా జీవాధిపతి నీకు స్తోత్రమయ్యా. గతకాలం అంతా నీ కన పాపులే కాసిన నీ దయా నీ కనికరం మా మీద ఉంచినావు, మా కుటుంబాల మీద సంఘాల మీద ఉంచినావు తండ్రి, మా దేశం మీద ఉంచినావు దేవా. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను స్వామి. నీ మహాకాపుదలకై స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభు. నూతన సంవత్సరంలో నూతన కృపలతో నూతన మార్గాలతో తండ్రి నూతన ప్రభు జీవితంలో ఉందని అభిషేకించండి, దాసులను అభిషేకించండి. సంవత్సరం జరుగుతుండగా అయ్యా నీ ఆలోచన ప్రభు నీ కార్యాలు నూతన పరిచే తండ్రి నీకు స్తోత్రం అయ్యా. మా జీవితాలను నూతన పరచండి నీ వాక్కు ద్వారా. సంపూర్ణంగా ప్రభు నీ వాక్కులో ఉన్న శక్తిని జీవాన్ని మమ్మల్ని వెలిగించండి తండ్రి. దాసుని మీరు అభిషేకించండి. ప్రతి మాట ప్రభు మా జీవితాల్లో కార్యసిద్ధి కార్యశలగం కలిగించనైనా ప్రభు నీ పోలికలో క్రీస్తు పోలికలో క్రీస్తును కలిగిన సంపూర్ణకు సమానమైన సంపూర్ణలో కొనసాగుటకు మమ్మల్ని బలపరచండి, సహాయం చేయి తండ్రి. నీ ఆత్మతో నింపండి ఆత్మదేవ. నీ పోలిక మమ్మల్ని నడిపించండి, సరిచేయండి ప్రభు. నీ వాక్కు ద్వారా నీ దాసులు అభిషేకించమని సంపూర్ణ మర్మం ఎక్కడ తన్ని మర్మం లేకుండా సంపూర్ణంగా ప్రత్యక్షపరిచి మా జీవితాలు వెలిగించి మహిమ పొందమని యేసు ప్రభు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన దైవజనులకు నా హృదయపూర్వకమైన వందనాలు. యేసయ్య కృప సమాధానాలు మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభు అయిన యేసయ్యకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమెన్. చాలా సంతోషం ప్రియ దేవుని పిల్లరా. ఈ ఉదయకాలంలో మనం పరిశుద్ధ దేవుని చేత మనందరం కూడా బోధించబడి నడిపించబడుతున్నాము. ప్రభు కృప సమాధానాలు మనందరికీ తోడయుండి ఈ సంవత్సరం అంతా కూడా మనందరికీ బోధించి నడిపించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మంచిది ప్రియ దేవుని పిల్లరా. మనందరం కూడా మరి 2వ పేతురు పుస్తకాన్ని మనం ధ్యానం చేసుకుంటా ఉన్నాము. 2వ పేతురు పుస్తకము మొదటి 2 వచనాలు దగ్గర ఇప్పుడు 5 సెక్షన్లు మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాము. ఈరోజు 6వ సెక్షన్ని మనం ప్రారంభించుకుంటున్నాము. ఈ 6వ సెక్షన్లో మనందరం కూడా ప్రభు చేత బోధించబడి నేర్చుకుని ఆత్మీయంగా ప్రభు రాకడకు మనందరంని సిద్ధపరిచి నడిపించునుగాక. ఆమెన్. నేను చదువుతున్నాను చూడండి. 2వ పేతురు పుస్తకం మొదటి 2 వచనాలు నేను చదువుతున్నాను చూడండి. ఆల్రెడీ మనం నేర్చుకుంటూ వచ్చాము. అందులో నుంచే మరికొన్ని విషయాలు ఈ ఉదయకాలంలో దేవుని చేత బోధించబడి నడిపించబడదుముగాక. ఆమెన్. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడైన సీమోను పేతురు మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలె అమూల్యమైన విశ్వాసమును పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయునది. గమనించండి, ఇక్కడ మొదటి వచనం ఎండ్ అయిపోయింది. ఇప్పుడు 2, 3 వచనాలు కలిపి ఇక్కడ 2వ పేతురు పుస్తకంలో 2వ వచనం 3వ వచనం 2 కూడా కలిపి ఉన్నాయి. వాస్తవానికి నేను గత రాత్రి ఈ వచనాల గురించి ధ్యానం చేస్తున్నప్పుడు నేను తెలుగు వాడుక భాష బైబిల్ని ఇంగ్లీష్ బైబిల్ని చూసినప్పుడు ఇప్పుడు ఈ తెలుగులోనేమో 2వ వచనం 3వ వచనం కలిపి రాయబడింది. ఇప్పుడు ఈ రెండిట్లో 2వ వచనం ఏది 3వ వచనం ఏది అని మనం చాలా కన్ఫ్యూజ్ అవుతాము. వాస్తవానికి నేను ఈ రెండింటిని డివైడ్ చేసి మీకు చూపిస్తాను. ఆ మాటలు మనం చదువుకుందాం. ఇప్పుడు చూడండి, తెలుగు బైబిల్లో యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నది నేను చదువుతున్నాను, తర్వాత విడదీసి చూపిస్తాను, మీరు చూడండి. తర్వాత ఇప్పుడు మొదటి వచనం అయిపోయింది, 2, 3 వచనాలు కలిపి ఇందులో తెలుగులో రాయబడింది, నేను చదువుతున్నాను.
తన మహిమను బట్టియు గుణాతిశయములను బట్టియు మనలను పిలిచిన వారిని గూర్చిన అనుభవ జ్ఞానమును మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున. గమనించారా? ఇది వాస్తవానికి ఇది 3వ వచనం. నేను ఇప్పుడు చదివాను కదా, మళ్ళీ చదువుతున్నాను చూడండి. తన మహిమను బట్టి గుణాతిశయములను బట్టి మనలను పిలిచిన వారిని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమునకు భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేసి ఉన్నందున. వాస్తవానికి ఇది 3వ వచనం. గమనించారా? ఇప్పుడు 2వ వచనం నేను చదువుతున్నాను చూడండి. దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసును గూర్చినట్టు నైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానము విస్తరించునుగాక. ఇది 2వ వచనం. అంటే 2వ వచనం పైకి వెళ్ళాలి, 3వ వచనం కిందకి రావాలి. ఇది కరెక్ట్ ట్రాన్సాక్షన్ అన్నమాట. అందుకనే ఇది వాడుక భాష బైబిల్లో, జనరల్గా వాడుక భాష బైబిల్ ఉంది. అవి నెట్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, అవన్నీ దొరుకుతాయి మనకి. అందులో కూడా సేమ్ ఇది దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసును గూర్చినట్టు అనుభవ జ్ఞానం వలన మీకు కృపా సమాధానములు విస్తరించునుగాక అనే పదం, అనే వాక్యం ఇది 2వ వచనం. 3వ వచనం ఏంటి? తన మహిమను బట్టి గుణాతిశయములను బట్టి మనలను పిలిచిన వారిని గూర్చిన అనుభవ జ్ఞానమును మూలముగా ఆయన దైవశక్తియు జీవమునకును భక్తికి కావలసినవన్నీ కూడా మనకు దయచేసి ఉన్నందున అనే వచనం 3వ వచనం. మీరు ఇంగ్లీష్ బైబిల్లో కూడా చూస్తే ఇలానే ఉంటుంది. ఇంగ్లీష్ బైబిలు చక్కగా కేజేవి కానివ్వండి, ఎన్ఎస్వి కానివ్వండి, ఇంకా ఏ బైబిల్లో చూసుకున్నా ఆల్మోస్ట్ వాళ్ళు ఆదిమ గ్రీకు భాష నుండి తర్జుమా చేయబడినట్టుగా యాజ్ ఇట్ ఈజ్గా ఇంగ్లీష్ బైబిల్ రాయబడింది. ఇంగ్లీష్ బైబిల్లో చూసినా కూడా మనం ఆ 2వ వచనంలో ఏమని ఉంటుందంటే, మీరు లైవ్లో ఉన్నవాళ్ళు ఎవరైనా చదివి వినిపించగలిగినా పర్వాలేదు. 2వ వచనం ఆల్రెడీ ఇంగ్లీష్ బైబిల్లో నేను చూశాను రాత్రి. సో 2వ వచనం దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసు గూర్చినట్టు అనుభవ జ్ఞానం వలన మీకు కృపా సమాధానములు విస్తరించునుగాక అనేది 2వ వచనం. సో ఇప్పుడు మనం ఇక్కడ ఈరోజు వాక్య ధ్యానంలో మనం 1-2 వచనాలని పెట్టాము. 2వ వచనాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుంటున్నాం. ప్రభు చిత్తం అయితే 3వ వచనం కూడా ఈ ఉదయకాలంలో దేవుని చేత మనం బోధించబడదుము గాక. అంటే వాస్తవానికి ఇక్కడ పేతురు 3వ వచనం నుండి 11వ వచనం వరకు కూడా పేతురు రాస్తున్న ఇక్కడ టెక్స్ట్లో, అంటే ఒక వ్యూలో రాస్తున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ప్రతి క్రైస్తవుడు పరిశుద్ధమైన జీవితం ద్వారా దేవుని యొక్క చిత్తాన్ని చెయ్యాలి. దేవుని యొద్దకు వెళ్ళాలంటే మనందరం కూడా దేవుని వాక్యము వలన, ఆయన ఆత్మ వలన మనందరం కూడా పరిశుద్ధపరచబడాలి. ఇదే దేవునికి మన పట్ల ఉన్న భవిష్యత్తు జ్ఞానము అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తూ ఉంటుంది. ఎక్కడి నుంచి? 2 పేతురు 3వ వచనం నుండి 1వ అధ్యాయం 3వ వచనం నుంచి 11వ వచనాల వరకు 3 సంగతులు, అంటే 3 రకాల అనుభవాలను గురించి 3వ వచనం నుండి 11వ వచనం వరకు రాయబడి ఉంటుంది. అది మొదటి అనుభవం ఏంటంటే, మనము పరిశుద్ధంగా ఉండడానికి కావలసిన అన్నీ కూడా దేవుడు ఇచ్చాడు. గమనించారా? ఇది మొదటి అనుభవం. ఇప్పుడు 3వ వచనం నుండి 11వ వచనం వరకు 3 రకాల అనుభవాలు ఉన్నాయి. ఆ 3 రకాల అనుభవాల్లో ఒకటేంటంటే, మనము పరిశుద్ధంగా ఉండాలి, ఇది దేవుని సంకల్పం. పరిశుద్ధంగా ఉండడానికి కావలసినవి అన్నీ కూడా దేవాది దేవుడు మనకు అనుగ్రహించాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. రెండవది 5వ వచనం నుండి
క్షమించండి, మొదటి అధ్యాయం 3వ వచనం నుండి 4వ వచనం వరకు మనము పరిశుద్ధంగా ఉండడానికి కావలసినవన్నీ కూడా ప్రభు ఇచ్చాడని రాయబడింది. ఇదే మొదటి అధ్యాయము 5వ వచనం నుండి 7వ వచనం వరకు దేవుడు మనకిచ్చిన ఆత్మ సంబంధమైన విషయాలను ఉపయోగించుకొని మనందరం కూడా పరిశుద్ధంగా ఉండి జీవించడానికి మనం చాలా గట్టి ప్రయత్నం చేయాలి. అంటే ఆయన ఏ గుణాలు అయితే ఇచ్చాడో ఆ గుణాల ద్వారా మనము పరిశుద్ధమైన జీవితాన్ని కాపాడుకుంటూ నడిపించుకోవాలి. ఇది 5వ వచనం నుంచి 7వ వచనం వరకు రాయబడి ఉంటుంది. మూడవది మనం చూస్తే 8వ వచనం నుండి 11వ వచనం వరకు అంటే దేవుడు మనకు అనుగ్రహించిన రీసోర్సెస్ అంటే మనకు కావలసిన వనరులు, వాటిని ఉపయోగించుకొని దేవుని రాజ్యానికి మనం వెళ్ళాలి. ఈ 3 అనుభవాలు ఉంటాయి. ఇప్పుడు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మొదటిదేమో 3వ వచనం నుండి 4వ వచనం వరకు రాయబడిన మాట ఏంటంటే, మనం పరిశుద్ధంగా ఉండడానికి కావలసిన అన్ని సోర్సెస్ దేవుడిచ్చాడు. 5వ వచనం నుంచి 7వ వచనం వరకు మనం ధ్యానం చేసుకునే విషయాలు ఏముంటాయి అంటే, దేవుడిచ్చిన రీసోర్సెస్ అంటే వనరులు, లేకపోతే పరసంబంధమైన విషయాల ద్వారా వాటిని ఉపయోగించుకొని మనం పరిశుద్ధమైన జీవితాన్ని కాపాడుకుంటూ జీవించాలి. 3వ అనుభవం ఏంటంటే, మనందరం ఆ వనరులు ఉపయోగించుకొని పరిశుద్ధతను కాపాడుకుంటూ దేవుని యొక్క రాజ్యానికి సిద్ధపడాలి. ఇది అంటే ఈ మొదటి అధ్యాయంలో 3వ వచనం నుండి 11వ వచనాల వరకు 3 రకాల అనుభవాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. ఈరోజు మనం ధ్యానం చేసుకునేటువంటి విషయాలను మనం గమనిస్తే, ఇందులో 2వ వచనం ఎక్కడుందో నేను చదివాను. 2వ వచనం ఎక్కడుందంటే 3వ వచనం చివరిలో ఉన్నటువంటి మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను. 2వ వచనం ఇప్పుడు చూడండి. దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానము విస్తరించునుగాక. ఇక్కడ ఈ పేతురుపత్రిక 2వ పేతురుపత్రిక మొత్తం కూడా మీరు ఏ మాటను పరిశోధించి పరీక్షించి చూసినా పేతురు చెప్పేటువంటి విషయాలు ఎలా ఉంటాయంటే, భవిష్యత్తులో అంటే భవిష్యత్తు వర్తమాన కాలాల్లో జరగబోయే విషయాలన్నీ కూడా దేవుడు ఎరిగి ఉండి మనతో మాట్లాడుతున్నాడు అనేటువంటి సత్యాన్ని పేతురు ఇక్కడ ఎక్కువగా చెబుతూ ఉంటాడు. ఇక్కడ మీకు ఇంకా క్లారిటీగా అర్థం కావాలంటే, ఇప్పుడు మొదటి పేతురు పత్రిక కూడా నేను చదువుతున్నాను చూడండి. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు నేను చదువుతున్నాను చూడండి. యేసుక్రీస్తు అపోస్తులుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి, చూసారా, తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి అంటే మన గురించినటువంటి ఇటు సంఘము కానివ్వండి, అపోస్తులు కానివ్వండి, లేకపోతే సర్వ ప్రపంచం కానివ్వండి, భూమి ఆకాశాలు కానివ్వండి, వాటి అన్నిటి పరిస్థితులు అన్నీ కూడా భవిష్యత్తులో ఏం జరగబోతుందో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం దేవుడు తప్ప ప్రపంచంలో ఎవరికీ తెలియదు భవిష్యత్తు. చూడండి, మన జీవితంలో రేపేం సంభవిస్తుందో మనకి తెలియదు. కానీ మనకి దేవునికి తేడా ఏంటి అని అంటే, దేవునికి భవిష్యత్తు గురించినటువంటి ఆలోచన అంతా కూడా ఆయనకు తెలుసు. అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఆయన ఏం చేయాలి అనుకుంటే దానిని మాత్రమే చేయగలడు. దాన్నే అనుభవ జ్ఞానం అంటారు. లేకపోతే
దానినే జ్ఞానం అంటారు, దానినే భవిష్యత్తు జ్ఞానం అంటారు. నా మాట అర్థమైందండి? ఆయన ఏం చెయ్యాలనుకుంటే అది చేయగలడు, దానినే జ్ఞానం అంటారు, దానినే భవిష్యత్తు అంటారు, దానినే భవిష్యత్తు జ్ఞానము అని కూడా అంటారు. అంటే దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే, దేవుడు ఏది తలంచాడో అది చేసే దానినే భవిష్యత్తు అంటారు. నా మాట అర్థమైందని నేను అనుకుంటున్నాను. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఈ మాటని. ఇప్పుడు భవిష్యత్తు జ్ఞానం అని దేన్ని అంటారు అంటే, ఆయన ఏం చెయ్యాలని అనుకుంటాడో అది చేయటం అనేదే భవిష్యత్తు జ్ఞానం. ఇప్పుడు పేతురు ఏమంటాడంటే, దేవునికి తెలియకుండా ఏది కూడా మనకి భవిష్యత్తు గురించిన సంగతులు మనకేం తెలియదు. మరి తెలిసిన వాళ్ళు ఎవరున్నారు అనంటే, కేవలం భవిష్యత్తు గురించిన సమస్తం కూడా తెలిసిన వాడు దేవుడు మాత్రమే. ఆయన ఎవరు అంటే యేసుక్రీస్తు. ఇది ఇప్పుడు పేతురు ఏమని రాస్తున్నాడంటే, మొదటి పేతురు పత్రికలు ఇప్పుడు చదువుతున్నాం కదా, తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఇప్పుడు ఎవరెవరు పనిచేస్తున్నారో చెప్తున్నాడు పేతురు. ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకు, యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షించబడుటకును ఏర్పరచబడిన వారికి అనగా. చూసారా? అంటే ఇక్కడ భవిష్యత్తు జ్ఞానంలో ఎవరెవరు పనిచేస్తున్నారంటే, నెంబర్ 1 తండ్రి పనిచేస్తున్నాడు, నెంబర్ 2 పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడు, నెంబర్ 3 కుమారుడు పనిచేస్తున్నాడు, నెంబర్ 4 అపోస్తులు కూడా పనిచేస్తున్నారు. అంటే 4 వ్యక్తుల యొక్క అనుభవ జ్ఞానం ఇక్కడ సంఘానికి ప్రత్యక్షపరచబడుతుంది. అంటే ఈ మాట ఎంత విలువైందో చూడండి. జీవగ్రంథంలో, పత్రికల్లో కానీ, సువార్తల్లో కానీ, బైబిల్లో కానీ ఏ వాక్యం వెల్లడి అవ్వాలన్నా, ఏ వాక్యం మనతో మాట్లాడాలన్నా, ఏ వాక్యాన్ని మనం పరిశోధించి చూసినా అందులో త్రిత్వమయ్యున్న దేవుడు ప్రత్యక్షపరచబడతాడు. ఆ త్రిత్వమయ్యున్న దేవునికి సాక్ష్యముగా ఎవరుంటారంటే అపోస్తులు ఉంటారు. బిడ్లారా, చాలా జాగ్రత్తగా ఈ విషయం అర్థం కావాలి. ఒకవేళ ఈ విషయం అర్థం కాకపోతే ఖచ్చితంగా దుర్బోధలు ప్రకటించబడతాయి. గమనించారా? అంటే ఒక మాటను సంఘానికి భూమండలం మీద దేవుడు తెలియచేయాలి అనంటే ఖచ్చితంగా త్రిత్వమయ్యున్న దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు, వారిని గూర్చినటువంటి సాక్ష్యం చెప్పే అపోస్తులు. అందుకనే అపోస్తులు ఏమంటారంటే, మేము దేనిని కనులారా చూసామో, దేనిని తాకామో, దేనిని మేము అనుభవించామో, విన్నామో, దానిని మీకు బోధిస్తున్నామో అని చెప్పి అపోస్తులు సాక్ష్యం ఇచ్చారు. అంటే అపోస్తుల ద్వారా సంఘ పరిచర్య ఏ క్రమంలో అయితే జరిగిందో అది మాత్రమే దేవుని చేత అంగీకరించబడుతుంది. ఈ ఉదయకాలంలో లైవ్లో వాక్యం వింటున్న దేవుని పిల్లారా, మీరు ఖచ్చితంగా గుర్తుపట్టాలి. ఈ త్రిత్వమయ్యున్న దేవుని చేత ఏది అయితే అంగీకరించబడుతుందో అది మాత్రమే అపోస్తుల ద్వారా దేవుడు సంఘానికి తెలియచేశాడు. మీకు దుర్బోధ ఎలాగుంటుందో నేను మీకు ఒక్క మాటలో చెప్తాను, మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు చూడండి, బైబిల్ చరిత్రలో మరి యేసయ్య ట్రైనింగ్ ఇచ్చి పెంచినటువంటి అపోస్తులు ఎక్కడా కూడా క్రిస్టమస్ కానివ్వండి, నూతన సంవత్సరపు దినం కానివ్వండి, ఎక్కడా కూడా వాళ్ళు అనుసరించి చెయ్యలేదు. బైబిల్లో ఎక్కడా కూడా గుడ్ ఫ్రైడే కానీ, ఈస్టర్లు కానీ, క్రిస్టమస్లు కానీ, నూతన సంవత్సరపు ఆరాధనలు కానీ బైబిల్లో ఎక్కడా చెయ్యలేదు. గమనించారా? మీకు అర్థం కావడానికి నేను మరలా ఈ గలతీ పత్రికలో ఉన్నటువంటి విషయాన్ని నేను చదివి వినిపిస్తాను. గలతీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం నుండి నేను చదివి వినిపిస్తాను. చూడండి, నేను చదువుతున్నాను చూడండి. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచిపెట్టి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యము కలుగుతున్నది. ఇది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు యొక్క సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరు ఉన్నారు.
మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్తను మేమైనను, చూసారండి, మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవునుగాక. మేము ఇది వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడును మరలా చెప్పుచున్నాము. అంటే అపోస్తులు ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు ఫస్ట్ ఏం చెప్పారో అదే చెప్తారు. ఇంకొకటి చెప్పరా అంటే చెప్పరు. మీరు అంగీకరించిన సువార్త కాక వేరొకటి ఎవడైనను మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడవునుగాక. చూసారండి, ఇటు 8వ వచనం 9వ వచనం రెండిటిలో కూడా మేమైనా పరలోకం నుండి వచ్చిన దేవదూత అయినా సువార్తలో మేం చెప్పింది కాకుండా ఎవరైనా కలిపి చెరిపి సువార్త ప్రకటిస్తే అది ప్రకటించేవాడు శాపగ్రస్తుడవుతాడని అపోస్తులు చెప్తున్నారు. గమనించారా? నేను అడుగుతున్నాను ఒక దైవజనుడిగా, మొన్నటిదాకా చాలామంది ఇప్పుడు నూతన సంవత్సరం వస్తుందని శుద్ధీకరణ, నూతన సంవత్సరం వస్తుందని పాపాలు ఒప్పుకొని, నూతన సంవత్సరం వస్తుందని మరి మనసు మార్చుకుందామని, నూతన సంవత్సరం వస్తుంది కాబట్టి మన నిర్ణయాలు నూతనంగా తీసుకుందామని, ఎట్లయినా సరే మన బతుకు మార్చుకోవాలని చాలామంది ఒక నూతన సంవత్సరం యొక్క దినాన్ని గుర్తు చేసుకొని చాలామంది దేవుని దగ్గరికి వస్తారు. పిల్లలారా, యేసుక్రీస్తు రాకముందు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు 7వ మాసంలో ఒక పండగ చేయండి, 8వ మాసంలో ఒక పండగ చేయండి, డిసెంబర్ మాసంలో ఒక పండగ చేయండి అని ప్రతి నెల ఏదో ఒక పండగలు చేయమని దేవుడే ఆజ్ఞాపించాడు ఇశ్రాయేలు ప్రజలకి. కొత్త నిబంధన వచ్చిన తర్వాత ఇంకా ఆ పండగైనా, క్రిస్మస్ అయినా, నీ మారు మనసైనా, నువ్వు పశ్చాత్తాపడాలన్నా, నువ్వు విశ్వసించాలన్నా, నీకు పరిశుద్ధమైన జీవితం రావాలన్నా ఇక అన్నీ క్రీస్తు నిజస్వరూపం అయి ఉన్నాడు. పాత నిబంధన అంతా కూడా ఒక ఛాయ, పండగలన్నీ ఛాయ, నిజస్వరూపం క్రీస్తులో ఉంది. ఇక క్రీస్తు వచ్చిన తర్వాత పండుగలను, అమావాస్యలను, దినములను, మాసములను ఏవి కూడా లేవు. వాటన్నిటి నిమిత్తం మిమ్మల్ని ఎవరు కూడా తీర్పు తీర్చకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు మీ అపోస్తులు చెప్పింది కాకుండా వేరొకళ్ళు ఏది చెప్పినా కూడా అది ఖచ్చితంగా శాపగ్రస్తుడైన వాడి నోటిలో నుండి వస్తుంది. వాక్యాన్ని గ్రహించగలిగిన దమ్ము, ధైర్యం మీకు ఉండాలి. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అపోస్తులు ఎక్కడ కూడా నూతన సంవత్సరం పేరు చెప్పి పశ్చాత్తాపడడం కానీ, శుద్ధీకరణ కూటాలు ఏర్పాటు చేసుకోవడం కానీ, లేకపోతే కొత్త సంవత్సరం వస్తుంది కదా మనసు మార్చుకోవడానికి కానీ వాళ్ళు ఎక్కడా కూడా ఒక దినాన్ని బట్టి ప్రేరేపించబడి ఏ పనులు చెయ్యలేదు. గమనించారా? అందుకని గలతీ పత్రిక 4:9లో కూడా అదే మాట రాయబడి ఉంటుంది. నేను చదువుతున్నాను చూడండి. ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు గనుక బలహీనమైనయు నిష్ప్రయోజనమైనయు మూలపాఠముల తట్టు మీరు మరలా తిరగనేలా, మునుపటి వలె మరలా వాటికి దాసులైండ కోరనేలా మీరు దినములను, మాసములను, సంవత్సరములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టం వ్యర్థమైపోవునేమోనని మిమ్మల్ని గూర్చి భయపడుచున్నాను. ఏది వ్యర్థమైపోతుంది? యేసుక్రీస్తు ద్వారా బోధించబడి నేర్చుకున్న బోధ మన జీవితంలో వ్యర్థమైపోద్ది. అంటే వాక్యం నిరర్థకమైపోద్ది. అంటే మనుషుల చేత కల్పించబడిన ఆచారాలు, దేవుడు చెప్పని పద్ధతులు చేయటం వలన మన వాక్యానుసారంగా ఎదిగినవన్నీ కూడా అణిచివేయబడతాయి, నిష్ప్రయోజనమైపోతాయి. అంటే మళ్ళీ సున్నాలోకి వచ్చేస్తావు, నీ పాత విశ్వాసం ఉండదు. పులిపిండి లాంటిది ఇదంతా కూడా. పులిసిన పిండి కొంచెమైనా ముద్దంతా కూడా సర్వనాశనం చేస్తుంది. దయచేసి ఈ ఉదయకాలంలో వాక్యం వింటున్న దేవుని పిల్లరా, మీరు గత కాలంలో మీరు నూతన సంవత్సరం పేరు చెప్పి చేసినవన్నీ కూడా చెల్లవు. మీరు చేసుకున్న నిబంధనలు, తీర్మానాలు ఒక్కటి కూడా నిలబడవు, అన్నీ కూలిపోతాయి. కనుక ఈ ఉదయకాలంలో ఖచ్చితంగా ఈ విషయాన్ని గుర్తుపట్టండి. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే
ఇక్కడ మనం పేతురు పుస్తకంలో మనం చదువుకున్నది ఏంటంటే భవిష్యత్తు జ్ఞానమును గురించినటువంటి సంగతి దేవుని ద్వారా మనకు తెలియచేయబడుతున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. నేను 2వ పేతురు పుస్తకం 1వ అధ్యాయం 2వ వచనాన్ని నేను చదువుతున్నాను, చూడండి. దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చినట్టు అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానము విస్తరించునుగాక. గమనించారా? కృపా సమాధానాలు విస్తరించాలని ఇది తండ్రి అయిన దేవుని సంకల్పం, కుమారుని యొక్క సంకల్పం, పరిశుద్ధాత్ముని యొక్క సంకల్పం, దానిని గురించి అపోస్తుల యొక్క సాక్ష్యములో ఉన్నటువంటి దేవుని యొక్క సంకల్పం. గమనించారా? అంటే త్రిత్వమయ్యున్న దేవుడు మన గురించినటువంటి ఆయనకున్నటువంటి భవిష్యత్తు జ్ఞానం. ఇప్పుడు చూడండి, రేపు ఏమి సంభవిస్తుంది అనేటువంటి భవిష్యత్తు మనకు తెలియదు. అందుకనే పాత నిబంధనలో కానివ్వండి, కొత్త నిబంధనలో కానివ్వండి, యేసు ప్రభు మాట్లాడేటప్పుడు అటు రాజులకి, పాత నిబంధనలో రాజులకు కానీ ప్రవక్తలకు కానీ భవిష్యత్తులో ఏం జరగబోతుందో, ఏ కరువు రాబోతుందో, ఏ రాజు పరిస్థితి ఏం జరగబోతుందో ముందుగానే దేవుడు తెలియచేసేవాడు. గమనించారా? మనము వాస్తవానికి రేపేం ఏం జరిగిద్దో మనకు తెలియదు, కానీ దేవునికి ప్రారంభంలోనే ముగింపు కూడా ఎరిగినవాడు. యెషయా పుస్తకం 46వ అధ్యాయంలో మీరు చదువుకుంటే ఆ ముగింపు యొక్క, అంటే ఈ సర్వప్రపంచాలకు ముగింపు యొక్క అంతాన్ని గురించి కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. గమనించారా? ఇప్పుడు చూడండి, మన తలలో వెంట్రుకలు ఒకటి రాలుట ఒకటి పుట్టుట కూడా దేవునికి ముందుగానే తెలుసు. అన్నీ తెలిసిన వాడే దేవుడు. భవిష్యత్తులో ఏం జరగబోతుందో తెలియజేసేవాడే దేవుడు. కావాలంటే దానియేలు పుస్తకంలో నెబుకద్నెజరు గురించి, నెబుకద్నెజరుతో దేవుడు కలనిచ్చి కళ ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు దానియేలు అదే చెప్తాడు, రాజా మీ విషయంలో భవిష్యత్తులో ఏం జరగబోతుందో దేవుడు నీకు ముందుగానే తెలియచేశాడు. గమనించారా? నెబుకద్నెజరు బ్రతుకు ఏం జరగబోతుందో దేవుడు ముందుగానే కళ ద్వారా దేవాది దేవుడు నిన్ను దర్శించి మాట్లాడాడని దానియేలు చెబుతాడు. ఇలాగా బైబిల్లో ఎక్కడ చూసినా, కొత్త నిబంధనలో కూడా పేతురుతో కానివ్వండి, అపోస్తులతో కానివ్వండి, అపోస్తులతో 12 మంది శిష్యులతో పులిసిన పిండిని గురించి కానివ్వండి, చాలా సందర్భాల్లో భవిష్యత్తులో జరగబోయే విషయాలన్నిటి గురించి జీవము గల దేవుని యొక్క ఆత్మ వాళ్ళందరితో మాట్లాడడాన్ని మనందరం కూడా చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అంటే దీని అంతటిని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, దేవాది దేవునికి భవిష్యత్తు గురించినటువంటి సంగతి ఆయనకి తెలుసు. ఇప్పుడు ఆ భవిష్యత్తు గురించిన సంకల్పంలో ఇప్పుడు పేతురు ఈ పత్రిక ఎవరికి రాస్తున్నాడు అంటే 5 సంఘాల వాళ్ళకి రాస్తున్నాడు. గమనించారా? అంటే వాళ్ళంతా వాళ్ళ పరిస్థితి ఏంటి అని అంటే బైబిల్లో నేను చదువుతున్నాను, చూడండి. 1 పేతురు పత్రిక 1-2 వచనాలు నేను చదువుతున్నాను, చూడండి. యేసుక్రీస్తు అపోస్తులుడైన పేతురును తండ్రి అయిన భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకు యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షించబట్టుకుని ఏర్పరచబడిన వారికి. చూసారా? ఇప్పుడు ఏర్పాటులో ఎవరున్నారో కూడా దేవుడే ముందుగానే ప్రత్యక్షపరుస్తాడు. గమనించారా? ఇప్పుడు ఈరోజు లైవ్లో వాక్యం వింటున్నారు కదా, మనందరం దేవుని చేతిలో ముందుగానే ఏర్పరచబడిన వాళ్ళము. అనగా పోంతు, గలతియా, కపదోకియా, ఆసియా, బితునియా అను దేశముల యందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది. గమనించారా? మీకు కృపయు సమాధానము విస్తరిల్లునుగాక. గమనించారా? ఇప్పుడు మనందరం కూడా యాత్రికులం. మనందరి గురించిన భవిష్యత్తు దేవుడు చెప్తున్నాడు, బాబు మీరంతా యాత్రికులు, మీరంతా కూడా చెదిరిపోతారు. నా నామము నిమిత్తం మీరు విశ్వసించినప్పుడు జనులు మిమ్మల్ని కొట్టి హింసించి చెడ్డ మాటలలో పలికి మిమ్మల్ని చెదరగొడతారు. మీరందరూ కూడా పరదేశులు, ఇది నిత్యము ఉండేటువంటి స్థలం కాదు.
మీరు పంపబడి మీరు మరలా పరలోకానికి చేర్చబడాలి. నిత్యమైన స్వాస్యములో నాతో కూడా మీరు యుగయుగాలు ఉండాలి. ఇది తండ్రి యొక్క భవిష్యత్తు జ్ఞానము. భవిష్యత్తులో సంభవించబోయేటువంటి అనుభవ జ్ఞానం భవిష్యత్తు జ్ఞానం ఒకటే. అనుభవ జ్ఞానం అంటే అర్థం ఏంటి? మన తరాల వాళ్ళందరికీ కూడా మాదిరి చూపించేదే అనుభవ జ్ఞానం. అంటే బాబు రేపు భవిష్యత్తులో ఇలా జరుగుతుంది, ఇలా ఉంటుంది, ఈ పరిస్థితులు వచ్చినప్పుడు దీని సంగతులు ఇలా ఉంటాయి అని ముందుగా తెలియజేసేది అనుభవ జ్ఞానం. దాన్ని ఆత్మీయంగా భవిష్యత్తు జ్ఞానం అని కూడా అనొచ్చు. ఇప్పుడు ఎవరెవరికి రాస్తున్నాడు అంటే 5 ప్రాంతాల్లో 5 ప్రదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలకు రాస్తున్నాడు. ఇప్పుడు చూడండి, లైవ్లోకి వచ్చినటువంటి మీరందరూ కూడా అనేక ప్రాంతాల్లో ఉన్నారు. ఎవరెవరో ఎక్కడెక్కడో నుండి మరి కాల్ చేస్తూ వచ్చి లైవ్లోకి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారు. గమనించారా? అలాంటి మనందరం కూడా పరదేశులమే. మనందరం కూడా మనలో కూడా దేవుని యొక్క కృపా సమాధానం విస్తరించడానికే ఈ పత్రిక రాయబడింది. గమనించారా? ఈరోజు వాక్యం వింటున్న దేవుని పిల్లరా, ఖచ్చితంగా ఈ విషయాలను మనందరం కూడా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు చూడండి, ఈ భవిష్యత్తు జ్ఞానమును గూర్చినటువంటి సంగతులు మొత్తం 3 సందర్భాల్లో అపోస్తులుడైన పేతురు ఇక్కడ రాయటం జరిగింది. మొత్తం 4 సందర్భాల్లో రాశాడు. ఇప్పుడు చూడండి, పేతురు పత్రిక 2వ పేతురు పుస్తకం 1వ అధ్యాయము 2వ వచనం, అలాగే 1వ అధ్యాయం 8వ వచనం, అలాగే 2వ పేతురు పుస్తకం 2వ అధ్యాయం 20వ వచనం, 2వ పేతురు పుస్తకం 3వ అధ్యాయం 18వ వచనం. ఈ 4 సందర్భాల్లో కూడా అనుభవ జ్ఞానమును బట్టి అని అపోస్తులుడైన పేతురు ఈ విషయాలు రాస్తున్నాడు. నేను చదువుతాను చూడండి. ఇప్పుడు 2వ పేతురు పుస్తకం 1-2వ వచనం మనం ఆల్రెడీ చదివాం. ఇప్పుడు 8వ వచనం చదువుతున్నాను చూడండి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల ఇవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చినటువంటి అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. ఇప్పుడు క్రీస్తులో ఉన్న అనుభవ జ్ఞానం ఏంటి? యేసుక్రీస్తులో ఉన్న అనుభవ జ్ఞానం ఏంటంటే, ఈ రక్తమాంసాలలో ముసుగు వేయబడి పనిచేస్తున్న దేవునికి భిన్నాభిప్రాయములు అవన్నీ కూడా రక్తమాంసాల్లో మనం ఓపెన్ చేసి చూసుకునే అనుభవాన్ని యేసుక్రీస్తు రక్తమాంసాల్లో చూపించాడు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని మనందరం కూడా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఏం అర్థం చేసుకోవాలి? ఇప్పుడు చూడండి, దుర్బోధకులు లేకపోతే ఫాల్స్ క్రైస్ట్ లేకపోతే అబద్ధ బోధకులు, అబద్ధ క్రైస్ట్ అంటే నామకార్థ క్రైస్తవుల్లో ఉండేదేంటో తెలిసిన వాళ్ళు తమ్మును తాము ఏమని చెప్తారంటే, నేను క్రైస్తవుణ్ణి, నేను విశ్వాసిని, నేను ఈ దేవుని నమ్మిన వాడిని అని తమ్ముకు తామే చెప్పుకుంటారు. వాస్తవానికి వాళ్ళ యొక్క రక్తమాంసాలని లేకపోతే శరీర క్రియలను ఓపెన్ చేసి చూడాలి. శరీరంలో ఓపెన్ చేసినప్పుడు ఏం కనపడతాయి? భూమండలం మీద అన్యజనుల ఆచారాలు కనపడతాయి. భూమండలం మీద దేవుని ఎరగని ప్రజలలో ఏ అనుభవాలు ఉన్నాయో అవన్నీ కూడా, నేను క్రైస్తవుని, నేను దేవుని బిడ్డని, నేను యేసయ్యను నమ్ముకున్నానని చెప్పిన వాళ్ళలో ఆ శరీరముని ఓపెన్ చేసి చూస్తే మన రంగులన్నీ బయటపడతాయి. ఇప్పుడు చూడండి, శరీరంలో ఏం జరుగుతుంది? ఇప్పుడు చూడండి, నూతన సంవత్సరం వచ్చింది. నూతన సంవత్సరంలో ఏం చూపిస్తున్నారు? శరీరంలో ఏం జరుగుతుంది? శరీరంలో ఏం కనపరుస్తున్నారు అంటే శరీరంలో దిద్దుబాటు చూపిస్తున్నారు. దేన్ని బట్టి? దినాన్ని బట్టి. ఒక దినమును ఒక సంవత్సరం ఎంటర్ అయిన దాన్ని బట్టి మనం ఏం చూపిస్తున్నామంటే శరీరంలో శుద్ధీకరణ చూపిస్తున్నాం. శరీరంలో మనసు మార్చుకోవాలని చూపిస్తున్నాం. ఇవన్నీ కూడా కొత్త సంవత్సరం వచ్చింది కాబట్టి మనసు మార్చుకోవాలనేటువంటి ప్రేరేపణ అన్యజనులది, మంద కాదు.
క్రైస్తవుడిది కాదు. ఎవరిది ప్రేరేపణ? అన్యజనులది. గమనించారా? ఈ రోజున టీపీఎం అనే పెద్ద పెద్ద సంఘాల్లో కూడా జరుగుతున్న మోసం అదే. లోకంలో నామకార్థ సంఘాల్లో జరుగుతున్నటువంటి విషయాలు అపోస్తుల సంఘాలుగా 100 సంవత్సరాలు పైబడి ఇక్కడ మనకి చెన్నైలో టీపీఎం ది హౌస్ ఆఫ్ పెంతెకోస్తులో జరుగుతున్నటువంటి సేవలో అపోస్తుల పరిచర్యలు జరుగుతున్నాయి. అపోస్తుల పరిచర్యలో జరుగుతున్న అపోస్తుల పరిచర్యలో ఇప్పుడు నామకార్థం అయినటువంటి పండుగలు, ఆచారాలు అపోస్తుల సంఘాల్లో కూడా చొరబడ్డాయి. ఎలాగా? ఈ రోజున క్రిస్మస్ రోజున కూడా అపోస్తులు అనబడిన దైవజనులు టీపీఎంలో కూడా క్రిస్మస్ రోజున మందిరాలు ఓపెన్ చేస్తున్నారు, ఆరాధనలు జరిగిస్తున్నారు, మరి దేవుని స్తుతిస్తున్నారు, సువార్త ప్రకటిస్తున్నారు. అలాగే నూతన సంవత్సరంలో కూడా వాగ్దానాలు ఇస్తున్నారు. చూసారా? వాగ్దాన కోటాలు పెడుతున్నారు నూతన సంవత్సరంలో. మరి ఇలాగా ఆ దినాన్ని బట్టి కోటాలు పెట్టి, దినాన్ని బట్టి, ఆ రోజును బట్టి, ఆ సంవత్సరాన్ని బట్టి ప్రార్థనలో కోటాలు జరుగుతున్నాయి. గమనించారా? అంటే లోకంలో ఉన్న నామకార్థం ఈ రోజున సంఘాల్లోకి చొరబడ్డాయి. ఎవడు నమ్ముతున్నాడు? ఎవరు విశ్వసించగలుగుతున్నారు? ఎవరు గుర్తుపట్టగలుగుతున్నారు? గమనించగలుగుతున్నారా? ఈ ఉదయకాలంలో ఒక తండ్రిగా, దైవజనుడిగా మిమ్మల్ని నేను బతిమలాడుకుంటున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోండి. గమనించారా? ఇప్పుడు యేసుప్రభు ఏమంటాడంటే, యేసుప్రభు రక్తమాంసాల్లో ఆ అనుభవ జ్ఞానాన్ని చూపిస్తున్నాడు. ఏ అనుభవ జ్ఞానాన్ని? శరీరాన్ని చీల్చి చూపిస్తున్నాడు. ఎలాగా? ధర్మశాస్త్రంలో ఉన్న సంగతులన్నిటి విషయంలో యేసుక్రీస్తు మృతమైపోయాడు. గమనించారా? రోమాపత్రికలో 4వ అధ్యాయంలో ఉంటుంది, లేకపోతే 5వ అధ్యాయంలో ఉంటుంది, 3వ అధ్యాయంలోన ఆయన శరీర విషయంలో, ధర్మశాస్త్రం విషయంలో మృతుడై ఉండెను అని రాయబడి ఉంది. అంటే మృతం అంటే అర్థం ఏంటి? చెలించదు. అంటే ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారాలు అనుసరించడానికి ఆయన చెలించడు. గమనించారా? ధర్మశాస్త్రంలో ఉన్న పండగలు ఇప్పుడు చూడండి. ఇప్పుడు హోసన్న మందిరం ఉంది, హోసన్న మినిస్ట్రీస్. చూడండి, ప్రతి సంవత్సరాలు గుడారాల పండుగ అని చెప్పి పేరు పెట్టి పండుగ చేస్తున్నారు. మీరు లక్షల మంది, వేల మంది వస్తున్నారు. గమనించారా? వాస్తవానికి గుడారాల పండుగ అనేది పాత నిబంధనకు సంబంధించింది. పేరు గురించి చెప్పట్లేదండి. పండుగ అనేది పాత నిబంధనకు సంబంధించింది. కొత్త నిబంధనలు ఇంకా పండుగ ఎక్కడిది? కొత్త నిబంధనలో పండుగైనా యేసుక్రీస్తే, నీకు మారు మనసు అయిన యేసుక్రీస్తే, విశ్వాసమైన యేసుక్రీస్తే, పరిశుద్ధమైన జీవితం అయిన యేసుక్రీస్తే, నూతన జన్మ అనుభవం అయిన యేసుక్రీస్తే, నీకు పునరుద్ధానమైన యేసుక్రీస్తే, రాకడలో ఎత్తబడ్డమైన యేసుక్రీస్తే, నీకు పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టమైన యేసుక్రీస్తే. అన్నిటినీ క్రీస్తులో పడింది. గమనించారా? ఇక నీకు ఏ జీవితం చూడాలన్నా నీకు క్రీస్తులోనే దొరుకుతుంది. పండగైనా, అమావాస్య అయినా, ఏదైనా సరే. మళ్ళీ నువ్వు ప్రత్యేకమైన దినాన్ని పెట్టుకొని పండగలో ఆచారాలు చేయవలసినటువంటి అవసరత లేదు. ఎవడు గుర్తుపడతాడు? ఎవరికి అర్థమవుతుంది ఈ రోజుల్లో? నువ్వు ఈ రోజున మీరు ఎక్కడికి వెళ్ళి సువార్త వింటున్నారో, ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకొని, తల మీద చేయించుకొని ప్రార్థన చేయించుకుంటున్నారు చూడండి. దేవుడు చెప్పని సంగతులు బోధించి మనుషుల చేత కల్పించబడిన ఆచారాలు అనుసరిస్తూ దేవుని చేత శాపగ్రస్తులుగా ఉండి నడిపిస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి సంఘ పరిచర్యలో సహవాసం చేస్తూ బ్రతుకుతున్నారు. మీకు ధైర్యం ఉంటే, మీకు మనస్సాక్షి ఉంటే ఒక్కసారి విమర్శించుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. పౌలు అంటాడు, మేం ప్రకటించిన సువార్త కాకుండా ఒకవేళ మేమైనను అని స్టార్ట్ చేశాడు. మేం కూడా తూచి మొన్న చెప్పింది కరెక్ట్ కాదు, ఇప్పుడు చెప్పేది కరెక్ట్ అని చెప్పినా కూడా నమ్మొద్దు అని రాశాడు. అలా చెప్పేవాడు శాపగ్రస్తుడని రాశాడు. ఇప్పుడు పండగ పేరు చెప్పి వాగ్దానాల కార్డులు
ఇక్కడ మనం 2 పేతురు పుస్తకం 1వ అధ్యాయం 4వ వచనంలో ఆయన గుణాతిశయములను బట్టి మీకు అనుగ్రహించబడిన వాగ్దాన మూలముగా ఈ లోక సంబంధమైన ఆచారాల నుంచి, లోక సంబంధమైన పద్ధతుల నుంచి మీరు విడిపించబడి దైవ స్వభావం కలిగిన వారై జీవిస్తారు అని చెప్పాడు పేతురు. ఆయన గుణాతిశయములను బట్టి వాగ్దానాలు పనిచేస్తాయి మనలో. ఆయన గుణాలు ఎవరిలో ఉంటాయో, ఆయన గుణాలు ఎవరి రక్తమాంసాల్లో ఆచారబద్ధమైన పనులు చేయకుండా దేవుని వాక్యము ద్వారా, సువార్త అపోస్తుల ద్వారా ఏ సత్యమైతే సంఘాలకు బోధించబడిందో ఆ జీవితం మాత్రమే చెయ్యాలి. ఆ జీవితం ద్వారానే మనము యేసుక్రీస్తును కలుసుకొనగలము. వాళ్ళు అపోస్తుల ద్వారా యేసుక్రీస్తు నిత్య జీవానికి మార్గాన్ని చూపించాడు. ఆ పద్ధతి ద్వారానే ఒక ఆత్మ రక్షించబడి పరలోకం చేర్చబడుతుంది. ఇది కాకుండా మీరు కలిపి చెరిపేది బోధకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ తల మీద చేతులుంచి ప్రార్థన చేయించుకునే మీ బ్రతుకులు, వాళ్ళలో ఉన్న శాపాలు మొత్తం మీ మీద ఏలుబడి చేస్తాయి. వాక్యం చెప్తున్నప్పుడు వింటారు అంతేనండి. విని దురద చెవులు గలవాళ్ళే వదిలిపెట్టేసి మీకు నచ్చిన మనస్సుకు నచ్చిన పద్ధతిని మనుషులు ఏమనుకుంటారో అక్కడికి వెళ్తే, ఇక్కడ మానేస్తే మనుషులు ఏమనుకుంటారో. నేనంటున్నాను, దేవుడు ఏమనుకుంటాడో చూడు నాన్న. మనుషులు ఎవడో కూడా నిన్ను పరలోకానికి తీసుకెళ్ళరు. మనుషులు ఎవరో కూడా దేవుడు కోరుకున్న జీవితాన్ని నీకు నేర్పలేరు. మరి ఎవరు నేర్పుతారు? ప్రతిష్ఠితులైన అపోస్తుల ద్వారా దేవుడు ఏ సత్యమైతే చెప్పాడో ఆ సత్యాన్ని మాత్రమే బోధించగలిగిన పరిశుద్ధుల ద్వారా మాత్రమే మీరు దేవుని యొక్క రాజ్యానికి సిద్ధపడగలరు. లేకపోతే మీరు ఎన్నడూ కూడా సిద్ధపడలేరు. ఐఎమ్ టెలింగ్ ట్రూ. నేను సత్యమును గురించి చెప్తున్న మాటలు చెవిగలవాడు విందురుగాక. గమనించారా? దురద చెవులు కలిగినటువంటి దుర్బోధలకు అలవాటు పడిన దురద చెవులు గల వాళ్ళు ఎక్కువైపోయారు. ఒక్కసారి మీ మనస్సాక్షిని పరీక్షించుకోండి. మీరు ఎవరు బోధలు వింటున్నారో, ఎక్కడికి వెళ్ళి తల మీద చేయించుకొని ప్రార్థన చేయించుకుంటున్నాడో, వాడు క్రిస్మస్లు, పుట్టినరోజులు, పెళ్లి రోజులు, పండగలు, గుడ్ ఫ్రైడేలు, ఈస్టర్లో, కొత్త సంవత్సరాలు, రకరకాల పద్ధతులు వాళ్ళ ఇష్టం. జాగ్రత్త. ఇవి ఎక్కడ సంఘాలకు అపోస్తులు బోధించలా. అపోస్తుల చేత ప్రకటించబడకుండా నీకెవడు ప్రకటించాడు? నీకెవడు ఈ ఆచారాలు నేర్పాడు? ఆచారాలు దేవుని యొక్క వాక్యాన్ని అణిచివేస్తాయి. గుర్తుపట్టగలిగిన వాళ్ళు ఉన్నారా? ఎక్కడైతే శపించబడుతున్నారో మీ మనోనేత్రాలు వెలిగించబడకుండా ఈ యుగ సంబంధమైన దేవత గుడ్డితనాన్ని కలుగజేసి మిమ్మల్ని నడిపిస్తుంది. గుర్తుపట్టకపోతే నష్టపోయేది మీరే. దేవుని సత్యము అపోస్తుల ద్వారా ప్రకటించబడిన సంఘాలు వాళ్ళు బతికుండగానే పరలోకానికి సిద్ధపడినట్లుగా ఎఫెసీ పత్రికలో రాయబడి ఉంది. పత్రికలో 2-3 చోట్ల ఉంది ఈ అనుభవం. వాళ్ళు బ్రతికుండగానే పరలోకాన్ని సంపాదించుకొని జీవించారు. అలాంటి వాళ్ళతో పౌలు, పేతురు ఏమంటారు తెలిసిన? మీ అవయవాలు భూమండలం మీద ఉన్నాయి కనుక మీరు మరింత జాగ్రత్తగా ఉండండి. మీ శరీరాన్ని ఓపెన్ చేసి చూస్తే మీ శరీరంలో దేవుని వాక్యానికి భిన్నమైన ఆచారాలు, మనుషుల చేత కల్పించబడిన ఆచారాలు అనుసరించి నడిస్తే మీ రక్త మాంసాలే మిమ్మల్ని దగ్గరుండి మీలో ఉన్న ఆత్మని నరకానికి తీసుకెళ్తుందని పరిశుద్ధ లేఖనాల ద్వారా అపోస్తులు బోధించారు. గమనించారా? గలతీ పత్రికలో 4:7 5వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటుందంటే, నేను చదువుతాను చూడండి, మీకు తెలియాలి కాబట్టి నేను చదివి వినిపిస్తున్నాను. గలతీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాను చూడండి. మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించెను? ఈ ప్రేరేపణ మిమ్మును పిలుచుచున్న వాని వలన కలుగలేదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయును. మీరెంత మాత్రమును వేరుగా ఆలోచింపరని ప్రభువునందు మిమ్మును గూర్చి రూఢిగా నమ్ముచున్నాను. మిమ్మును కలవరపరచువాడెవడైనను వాడు తగిన శిక్ష భరించును. గమనించారా? ఇప్పుడు మనం చేసే పనులేంటి? సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగిస్తున్నాడు?
ఈ ప్రేరేపణ మిమ్మల్ని పిలిచిన వాని వలన కలగలేదే. మిమ్మల్ని పిలిచి రక్షించి మీకు మారు మనసు ఇచ్చి పాపక్షమాపణ ఇచ్చి పరలోకానికి సిద్ధపరిచిన దేవుడు మీకు ఇలాంటి క్రిస్మస్లు, కొత్త సంవత్సరం, నూతన సంవత్సరం వచ్చింది కాబట్టి వాగ్దానాలు, నెల వాగ్దాన కోటాలు, ఇవి అన్నీ కూడా ఎక్కడా కూడా మరి క్రిస్మస్ కానీ, గుడ్ ఫ్రైడేలు కానీ, ఈస్టర్లు కానీ ఎక్కడా కూడా అపోస్తులు సంఘాల్లో చెయ్యాలా. కొత్త సంవత్సరం పేరు చెప్పి కోటాలు పెట్టాలా, వాగ్దానాలు చూపించలేదు. మరి ఈ ప్రేరేపణ మీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ప్రేరేపణ పులిసిన పిండి. ఆ పులిసిన పిండి ఏం చేస్తుంది? మీకు గత కాలంలో ఉన్న భక్తిని మొత్తాన్ని తుడిచిపారేస్తుంది. పులిసిన పిండి పరలోకానికి యోగ్యులు కాకుండా మిమ్మల్ని అడ్డగించి మోసం చేస్తుంది. అందుకనే మనుషుల యొక్క ఆచారములు దేవుని యొక్క వాక్యాన్ని అణిచివేయనని మార్కు సువార్త 7వ అధ్యాయంలో 9, 11, 12 వచనాల్లో రాయబడి ఉంది. ఎవరికి అర్థమైంది? ఎవరు ఈ లేఖనాలను చూడగలుగుతారు? ఎవరికి అర్థమవుతుంది? ఎవరు గమనించేవాళ్ళు ఉన్నారు? గుర్తుపట్టేవాళ్ళు ఎవరున్నారు? మళ్ళీ తెల్లారు లేస్తే పాస్టర్లు కానివ్వండి, మరి విశ్వాసులు కానివ్వండి, తెల్లారు లేస్తే ఈ రెఫరెన్స్లన్నీ, ఇప్పుడు నేను చెప్పిన రెఫరెన్స్లన్నీ 24 గంటలు చదువుతూ ఉండేయే. కానీ అవి చదువుతూ ఉంటారు కానీ మనసుకు ముసుగు వేయబడుతుంది. ఆ ముసుగులో నుండి బయటకు తీసుకురాగలిగిన వాళ్ళు ఎవరంటే ప్రతిష్ఠితులైన అపోస్తులు. వాళ్ళు ఆదిమ సంఘంలో అపోస్తులు యేసుక్రీస్తు ద్వారా బోధించబడి నేర్చుకున్న విషయాలు మాత్రమే వాళ్ళు బోధించేవాళ్ళు. ఈ రోజున మీకు బోధించేవాళ్ళు ఎవరు? ఈ రోజున మీకు బోధించేవాళ్ళు ధనాపేక్ష కలిగిన వాళ్ళై. చూడండి, మీకు ఆ దుర్బోధలు ఎలా ఉంటాయో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, ఇదే 2వ పేతురు పుస్తకంలో 2వ అధ్యాయంలో మొదటి నుంచి ఆ మాటలు పేతురు రాస్తాడు. నేను చదువుతున్నాను, చూడండి. వాళ్ళల్లో ఉన్న గుణాలన్నీ ఈ 2వ అధ్యాయంలో ఉంటాయి. ఈ 2వ అధ్యాయం నేర్చుకోవడానికి వచ్చేపాటికి మనం ఇవన్నీ కూడా నేర్చుకుంటాం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయంలో కూడా దుర్బోధల గురించి మొత్తం రాయబడింది. అవన్నీ కూడా లాస్ట్ సెక్షన్లో నేను ఇచ్చాను. ప్రభు బోధించుకుంటూ వచ్చాడు, మనందరికీ బోధించాడు ఆయన. ఆ 2వ అధ్యాయంలో మీకు కావాలంటే ఎవరైనా ఫోన్ చేయండి. నేను మీకు ఆ అధ్యాయంలో చెప్పబడినటువంటి కొలస్సీ పత్రిక 2వ అధ్యాయంలో చెప్పబడిన దుర్బోధల గురించి మీకు అక్కడ 3-4 రకాల దుర్బోధల గురించి చెప్పబడడం జరిగింది. అవన్నీ ఎవరైనా మీకు కావాలంటే నాకు ఫోన్ చేయండి, లేకపోతే వాట్సాప్ ఈ గ్రూప్లో మెసేజ్ పెట్టండి, లేకపోతే నా నెంబర్లకు ఫోన్ చేయండి. నా నెంబర్లో 8977171717 9948939393. కాబట్టి ఈ నెంబర్లకి మీరు ఫోన్ చేయండి. ఫోన్ చేస్తే నేను ఈ విషయాలన్నీ కూడా మీకు వాట్సాప్లో మీకు మరలా నేను ఈ కొలస్సీ 2వ అధ్యాయంలో ఉన్నటువంటి దుర్బోధల గురించిన సందర్భాలన్నీ కూడా మీకు పెడతాను, మీరు వినొచ్చు. ఇక్కడ నేను ఇప్పుడు 2వ పేతురు ధ్యానాల్లో 2వ అధ్యాయంలో మీకు ఊరికే చదివి వినిపిస్తాను. చూడండి, 2వ అధ్యాయం 1వ వచనం నుంచి. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులు ఉందురు. మీలో అంటే సంఘంలో. చూడండి, మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి అంటే ప్రజలలో అంటే ప్రపంచంలో అబద్ధ ప్రవక్తలు ఉన్నారంట. అబద్ధ ప్రవక్తలేమో ప్రపంచ ప్రజలందరిలో ఉన్నారు, అబద్ధ బోధకులేమో మన సంఘాల్లో ఉన్నారు. గమనించారా? 2 గ్రూపులు ఉన్నాయి. అబద్ధ ప్రవక్తలు అంటే, వాస్తవానికి ప్రవక్త అంటే ఏంటి? భవిష్యత్ కాలంలో దేవుడు ఏం చేయబోతున్నాడో చెప్పేదే ప్రవచనం. అంటే ప్రవక్త చెప్తాడు. అంటే దేవుని ఆలోచనలో రేపు భవిష్యత్తు ఏం జరగబోతుందో చెప్పేవాడే ప్రవక్త. ఈ ప్రవక్తలు ఎక్కడున్నారంట? ప్రపంచంలో ప్రజలందరిలో ఉన్నారంట ప్రవక్తలు. ఏ ప్రవక్తలు? వీళ్ళు దుర్బోధకులు. వీళ్ళు ఏమంటారు తెలిసిన? ఈ దుర్బోధ యొక్క ప్రవక్తలు ఏమంటారు తెలిసిన? ప్రవచించి ఏమంటారంటే, దేవుడు నాకు చెప్పాడు నీకు ఉద్యోగం వస్తుంది, దేవుడు నాకు చెప్పాడు మీ అమ్మాయికి పెళ్లి చేయాలంటే 50,000 మాత్రమే కట్నం ఇవ్వండి అని చెప్తాడంట ప్రవచనంలో. ఇది నాకే ఎదురైందండి. నా దగ్గరకు ఒక సంఘంలో ఒక దగ్గర నేను పరిచయం చేస్తున్నప్పుడు ఆ పరిచయంలో కొత్తగా ఓ సిస్టర్ వచ్చింది. ఆ సిస్టర్ వచ్చి
అయ్యగారు, దేవుడు రాత్రి నన్ను దర్శించి నాతో మాట్లాడాడు, మీ అమ్మాయికి పెళ్లి చేయి, 50,000 కంటే కట్నం ఎక్కువ ఇవ్వద్దని ఆ దర్శనంలో ముందుగానే రేపు భవిష్యత్తులో జరగబోయే విషయాన్ని దేవుడు నాకు దర్శనం ద్వారా చెప్పాడు అని చెప్పి ఒక ఆమె సాక్ష్యం చెప్పింది. ఇంకొక రకం ఒక ఆమె ఏమో మా మందిరం వెనక బైబిల్ మిషన్ వాళ్ళు ఉంటారు, వాళ్ళ మందిరంలో ఒక ఆమె సాక్ష్యం చెప్తుంది మైకిలో, గొట్టాల్లో మాకు వినపడతా ఉంటుంది, మా పరిచర్య దగ్గర వినపడతా ఉంటుంది వాళ్ళు చెప్పే వాక్యాలు. ఆమె ఏమంటుందంటే, ఆ బైబిల్ మిషన్ చర్చిలో ఒక తల్లి చెప్పే సాక్ష్యం ఏమని చెప్తుందంటే, దేవుడు ఈ ఈ మన యానివర్సరీ మందిరం యొక్క సంవత్సరికంలో దేవుడు నన్ను దగ్గర ఒక 5,000 రూపాయల పూలు కొనిమ్మని దేవుడు దర్శనం ద్వారా నాతో మాట్లాడాడు, అందుకనే పూలు 5,000 రూపాయల పూలు కొనుక్కొచ్చి నేను మందిరం అంతా డెకరేషన్ చేశానని చెప్తుంది. ఏమండి, భవిష్యత్తు ప్రవచనాలు ఏం జరుగుతుందో చూడండి, ఎట్ట చెప్తున్నారు వీళ్ళు. ఏం చెబుతాం చెప్పండి? క్షయమైపోయిన వస్తువుల గురించి, క్షయమైపోయే ఆశీర్వాదాల గురించి ప్రవచనాలు ఉంటాయండి ఎక్కడన్నా? ఏమోలండి, వింటున్న మీకు తెలియాలి. ఈ రోజున సంఘాల్లో సాక్ష్యాలన్నీ అబద్ధపు సాక్ష్యాలని, ఒక్కటి కూడా ఆత్మ సంబంధమైన సాక్ష్యం ఉండదు. అంటే ఇప్పుడు చూడండి, మన రక్త మాంసాలు ఉన్నాయి, సంఘానికి శిరస్సు క్రీస్తు, శరీర అవయవాలు దేవుని యొక్క సంఘం. ఇప్పుడు దేవుని యొక్క సంఘంలో సాక్ష్యం ఏముండాలి? ఇప్పుడు మన కన్ను ఉంది, అయ్యా నేను నా కన్నును దేవుడు పరిశుద్ధపరిచాడు, నా కన్ను పరిశుద్ధమైన కన్నుగా మార్చబడ్డానికి నేను 5 సంవత్సరాలు ప్రార్థన చేశాను, ప్రభు నా కన్నును స్వస్థపరిచాడు, అపవిత్రమైన చూపులు నా కంట్లో లేవు, నేను పరిశుద్ధమైన కన్నుగా దేవుడు మార్చాడనే సాక్ష్యం చెప్తాడా ఎవడన్నా? ఏం సాక్ష్యాలు ఉన్నాయి మన జీవితంలో? యేసు ప్రభు అంటాడు, నా గురించిన సాక్ష్యం నా తండ్రే నా గురించి చెప్తాడు. నీ గురించి ఇతరులు చెప్పాలి సాక్ష్యం. పలానాయన ప్రవర్తన పరిశుద్ధమైంది, పలానాయన ప్రార్థనలో అభిషేకించబడ్డాడు, పలానాయన తన ప్రవర్తనలో పరిశుద్ధమైన ప్రవర్తన ఉంటుంది, పలానాయన తన నోటి మాటలు డబల్ మీనింగ్ మాటలు, రెండు రకాల మాటలు, ద్వంద్వార్థాన్ని తీసుకొచ్చే మాటలు, చెడుతనపు మాటలు, గర్వపు మాటలు ఒక ఆయన జీవితంలో ఉండవు. ఆయన దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా నడిపిస్తున్నాడని సాక్ష్యాన్ని పొందాలి. అది కదా సాక్ష్యం అంటే. ఇప్పుడు తండ్రి కుమారుని గురించి సాక్ష్యం ఇచ్చాడు, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని సాక్ష్యం ఇచ్చాడు ప్రపంచానికి. ఈ రోజున నీ గురించి సాక్ష్యం ఇచ్చేదేవుడు? దొంగోడా? పరిశుద్ధుడా? దైవజనుడు నీ కొరకు సాక్ష్యం ఇస్తాడా సంఘంలో? నీ కొరకు, నీ పిల్లల కొరకు, నీ భార్య కొరకు, నీ భర్త కొరకు, నీ పిల్లల కొరకు దైవజనుడు, అపోస్తులు, ప్రతిష్ఠితులు సాక్ష్యం చెప్తారా? చెప్పండి. ఏం చెబుతామండి? ఎవరికి అర్థమవుతుందండి? సాక్ష్యం అనే మాట కూడా అర్థం తెలియని బ్రతుకులైపోయినాయి. ఇప్పుడు సాక్ష్యాలు ఏం చెప్తారు? పోయిన సంవత్సరంలో దేవుడు అద్భుతమైన వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడు? ఈడుకు చిలక జోష్యం తీసినట్టు, చిలక జోష్యం కనుక చిలకొచ్చి బయటకు వచ్చి ఒక కవర్ తీసి చూసావా ఆ గుంపులో, ఈడు కూడా వాగ్దానం కార్డు, ఆ గుంపులోంచి ఒక కార్డు తీసి దేవుడు ఈ కార్డులో ఉన్న వాక్యం ప్రకారం నన్ను దీవించాడని చెప్తాడు. అంతా శుద్ధ అబద్ధం. ఏమండి, ఒక వాగ్దానం మన జీవితంలో ఎప్పుడు పనిచేస్తుందని పేతురు 2 పేతురు పుస్తకం 1:4 చెప్పాడు. నేను చదువుతాను చూడండి. 2 పేతురు పుస్తకం 1:4 ఆ మహిమా గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యమైన అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించున్నాడు. ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడో, అన్లిమిటెడ్. దేన్ని బట్టి మనకి ఇచ్చాడంట? ఆయన మహిమా గుణాతిశయములను బట్టి. మహిమ అంటే మరణము లేని జీవితం, పాపం లేని జీవితం, దాన్నే మహిమ అంటారు. పాపాన్ని జయించిన జీవితం. ఆ జయించిన జీవితంలో ఆయన గుణాలే మనకు వెలుగు. ఆయన గుణాలే ఆయనకు వెలుగు. వెలుగు సంబంధమైన పాపం మరణం లేని గుణాలే ఎవరిలో ఉంటాయో వాడికి ఈ వాగ్దానాలన్నీ పనిచేస్తాయి. దేవుడిచ్చిన వాగ్దానాలన్నీ కూడా నెరవేరుతాయి. ఆ వాగ్దానాల ద్వారా దురాశలను అనుసరించడం వలన లోకమందు ఉన్న భ్రష్టత్వమును ఆ వాగ్దాన మూలముగా మీరు తప్పించుకొని దైవ స్వభావమునందు పాలివారగినట్లు వాటిని మీకు ఇచ్చాడు, అనుగ్రహించను.
వాగ్దానాలు ఎందుకు ఇచ్చాడు? వాగ్దానం వచ్చింది, పొందుకున్నావు, మంచిదే. ఆ వాగ్దానం ఈ లోక సంబంధమైన దురాశల నుంచి విడిపించిందా? ఈ లోకంలో వాక్యానికి భిన్నమైన పండగలు, క్రిస్మస్లు, పుట్టినరోజులు, నూతన సంవత్సరం నీ ఇష్టం, వాటన్నిటిని నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఎవడు నేర్పాడు నీకు? ఎవరి దగ్గరికి వెళ్తున్నావు? ఏ సంఘానికి వెళ్తున్నావు? శపించబడిన వాడి దగ్గరికి వెళ్ళి బతుకుతూ నేను పరలోకం వెళ్ళిపోతాను అనుకుంటావా? అందుకని దేవుడు చెప్పాడు. అందుకనే ఆయన భవిష్యత్తు జ్ఞానం ఏంటో నీకు తెలుసుకో ఫస్ట్. అలాగా అపోస్తుల ద్వారా ప్రకటించబడిన సువార్త కాకుండా వేరొక సువార్త, భిన్నమైన సువార్త ఎవడైనా ప్రకటిస్తే వాడు శాపగ్రస్తుడు. అది తెలుసుకో ఫస్ట్. నువ్వు వినేది శాపగ్రస్తుడి నోట్లోంచి వచ్చే వాక్యాలు ఏంటనో పోయి. ఇప్పుడు శాపగ్రస్తుడు ఎట్లుంటాడు తెలిసినా? 10 ఆజ్ఞలు సూపర్గా అనుసరిస్తాడు. మరి వాడు ఏం జరుగుతుంది? ఇప్పుడు నేను చదివాను కదా, పులిసిన పిండి వానిలోకి వస్తుంది. గమనించారా? పులిసిన పిండి వచ్చి ఏం చేస్తుంది? నీ 10 ఆజ్ఞలు మొత్తం తుడిచిపెట్టేస్తుంది. ఇప్పుడు మనందరికీ ఏం కనపడుతుంది? అమ్మో 10 ఆజ్ఞలకు అనుసరిస్తున్నాడు పాస్టర్ గారు, సంఘం అంతా సూపరో, ఇన్ని వేల మంది వస్తున్నారంటే మాటలా అని నీ మనసు ప్రేరేపిస్తుంది. కానీ ఆ 10 ఆజ్ఞలు పాటిస్తున్నప్పటికీ వాడి దగ్గర పులిసిన పిండి ఉంది. రేపు ప్రభు రాకడ వచ్చేప్పటికీ ఆ పులిసిన పిండి మొత్తం వీడు అనుసరిస్తున్న 10 ఆజ్ఞలు మొత్తం వాళ్ళ రక్త మాంసాల్లో పనిచేయకుండా అణిచేస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఎవరెవరు ఎక్కడికి వెళ్తున్నారో, ఏమేమి నేర్చుకుంటున్నారో, ఏమేమి వింటున్నారో, ఎవరి దగ్గరికి వెళ్ళి మీరు తలెస్తున్నారో, శపించబడిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు నీ కుటుంబం దర్జాగా బ్రతుకుతున్నారు. మీకు బుద్ధి జ్ఞానం ఎవడు చెబుతాడు? మీకు ఎవడు చెప్తాడండి బుద్ధి జ్ఞానం? ఒక తల్లి అంటది, ఏమోలేండి నేను ఎవరిని ఏం అనలేకపోతున్నా, మా సంఘంలోనే వాళ్ళే ఉపదేశాలు వింటూ పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాడు పండగలు, ఆచారాలు, మనుషులు కట్టడాలు మొత్తం అనుసరిస్తాడు. వాడి దగ్గరికి వెళ్ళి వాడు చెప్పే వాక్యాలు అంటున్నారండి మా పిల్లలు. నా దగ్గర ఎదిగిన పిల్లలే పోయి అక్కడ కూర్చొని వాక్యాలు అంటున్నారు. ఎవరిని ఏమంటాం చెప్పండి? ఏందమ్మా సండే రాలేదంటే, మా ఇంటికి దగ్గరలో ఉన్న వేరే సంఘానికి వెళ్తున్నాను అయ్యగారు అంటున్నారు. ఏమంటాం? మంచిదమ్మా, మంచిదని నోరు మూసుకొని కూర్చుంటున్నా ఇంట్లో. గుర్తుపట్టారా? ఎవరితో ఏం చెప్తాం చెప్పండి? కొత్త సంవత్సరం పేరు చెప్పి పండగలు, ఎచ్చులు, కొత్త బట్టలు, పప్పలో, తిండి, ఆచారాలు ఎవడిష్టం వాడిది. ఏమోనండి, వింటున్న మీకు ఎలాగుందో నాకు తెలీదండి. నేనేం చేయలేకపోతున్నా. సత్యం చెబుతుంటే నిజాన్ని నమ్మేవాళ్ళు ఎక్కువైపోయారు, కానీ సత్యాన్ని నమ్మేవాళ్ళు ఎవరు లేరు. అందుకని గలతీ పత్రిక 5:7 చదివి 5:7 నుంచి 8 వరకు చదివించిన వచనాలు అయ్యే. మీకు భిన్నమైన ప్రేరేపణ ఎక్కడి నుంచి వచ్చింది? మిమ్మల్ని పిలిచిన యేసుక్రీస్తు వలన ఈ ప్రేరేపణ రాలేదే. ఈ ప్రేరేపణ వల్ల అది పులిసిన పిండి అని చదివాం. ఏమోనండి, నేను మళ్ళా చదువుతాను వినండి. ఎన్నిసార్లు చదివి చెప్పినా మీకున్న ధైర్యం, మీకున్న విశ్వాసం చాలా గొప్పదండి. ఎవరిని ఏం అనలేకపోతున్నాం, దేవుడు చూసుకుంటాడు మీ సంగతి. ప్రభు చేతికి అప్పగించడం కన్నా నేనేం చేయలేకపోతున్నాను. ప్రభు న్యాయాధిపతి, న్యాయం తీరుస్తాడు. నేను మళ్ళీ చదువుతున్నాను చూడండి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాలు చూడండి. మీరు బాగుగా పరిగెత్తుతున్నది సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించాడు? ఈ ప్రేరేపణ ఎవరి వలన? ఈ ప్రేరేపణ మిమ్మల్ని పిలిచిన వారి వలన కలగలేదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయును. మీరు ఎంత మాత్రం వేరుగా ఆలోచింపరని ప్రభువుని బట్టి మిమ్మల్ని గూర్చి నేను రూఢిగా నమ్ముచున్నాను. ఇప్పుడు మూలవాక్యంలో మనమేం చదువుకున్నాం? ఇప్పుడు 8వ వచనంలో మనమేం చదువుకున్నాం? 2 పేతురు పుస్తకం 1వ అధ్యాయం 8వ వచనంలో, ఇవి మీకు కలిగి విస్తరించిన యెడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. ఎవరి దగ్గర ఉన్న అనుభవ జ్ఞానం అంటే యేసుక్రీస్తు రక్త మాంసాల్లో
ఈ ఆచార సంబంధమైన పద్ధతులు అపోస్తులకి యేసుక్రీస్తు నేర్పలేదు. నేను పరలోకం నుండి దిగి అన్నాడు కానీ నేను పుట్టాననలా. దేవునికి పుట్టుక మరణాలు ఉండవు. ఎవరికి అర్థమైంది? చెవిగలవాడు విందురుగాక. దేవుడు పుట్టుక మరణాలు కలిగిన వాడు అసలు దేవుడే కాదు. యేసు ప్రభు పుడితే అసలు పుట్టినోడిని నమ్మాల్సిన అవసరం మనకు లేనే లేదు. మరి ఎవరైనా? అబ్రహాము పుట్టక మునిపే ఉన్నవాడు, ప్రపంచాలు పుట్టక మునిపే ఉన్నటువంటి దేవుడు ఆయన. ఆయనకి ఇప్పుడు నువ్వెప్పుడు పుట్టినరోజులు చేస్తావు? ఆయన పేర్లు చెప్పి కేకులు కట్ చేసుకుని నువ్వెప్పుడు తింటావు? నాకు అర్థం కావట్లా. పుట్టినరోజుల ఆచారాలు అన్యజనుల ఆచారాలు. ఐగుప్తు రాజు చేశాడు, ఫరో రాజు చేశాడు, కానాను రాజు చేశాడు. గమనించారా? అన్యజనులు పుట్టినరోజులు చేసుకున్నారు. యేసు ప్రభు నీ చేత పుట్టినరోజులు చేయించుకోవడానికి వచ్చాడా యేసు ప్రభు భూమండలం మీదకి? ఏం బతుకులండి! నలిగిపోయిన హృదయములు, పగిలిపోయిన గుండెలు, నలిగిపోయి చెదిరిపోయిన వారిని బాగు చేయడానికి, వాళ్ళందరిని సరిచేయడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన వాక్యము సత్యము, ఆయన ఇచ్చిన పరిశుద్ధాత్మ సత్యము, ఆయన ఇచ్చిన కృపావరాలు సత్యం, ఆయన ఇచ్చిన బాప్తిసం సత్యం. ఏమంటే సత్యముల గురించి ఎన్నున్నాయి బైబిల్లో? ఆయన వాక్యము సత్యం, ఆయన ఇచ్చిన అభిషేకం సత్యం అని రాయబడి ఉంది 1 యోహాను పత్రికలో. ఇవన్నీ రెఫరెన్స్లేనండి నేను చెప్పినవన్నీ కూడా. గమనించారా? అందుకనే పౌలు గలతీ సంఘానికి రాస్తున్నాడు, మిమ్మల్ని పిలిచిన వారిని వల్ల కలిగిన ప్రేరేపణ కాదే. ఈ ప్రేరేపణ మీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ప్రేరేపణ మీకు మిమ్మల్ని ఎవడో అడ్డగించను. ఈ ప్రేరేపణ మిమ్మల్ని పిలిచిన వారి వల్ల కలగలేదు. పులిసిన పిండి కొంచెమైనా ముద్దంతయు పాడు చేయను. చూసారా? ఇప్పుడు 10 ఆజ్ఞలు పాటిస్తూ ఒక యవనస్తుడు దేవుని దగ్గరికి వచ్చాడు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆ యవనస్తుడు దేవుడు కనపడినప్పుడు దేవుడిని అడిగితే దేవుడు ఒకటే చెప్పాడు, నానా నువ్వు 10 ఆజ్ఞలు పాటిస్తున్నావు మంచిదే, కానీ నీకు ఒకటి కొదుగు ఉంది. ఏమిటిది అది? పులిసిన పిండి. నీ ధనాన్ని అమ్మి పేదలకు ఇచ్చేసి నన్ను వెంబడించంటే వాడు ఆ పులిసిన పిండి ద్వారా ఆ ధనాన్ని విడిచిపెట్టక వాడు ఏం చేస్తున్నాడంటే, ఈ రోజున చాలామంది కూడా ప్రతిష్ఠించబడిన అపోస్తులకి నీ దశం భాగాలు ఇవ్వో. దశం భాగాలు ఇశ్రాయేలు ప్రజలండి, మనవి కావు. మనకి కృతజ్ఞత కలిగి ఎంత ఇస్తే అంత. ఇప్పుడు ఉపదేశం నీ బతుకును మార్చింది. కృతజ్ఞత కలిగి పరిశుద్ధులకి సమర్పించుకుంటావా? నిన్ను మోసం చేసేవాడికే నీ కానుకలు తీసుకెళ్తావు. ఎవరికి అర్థమైందండి? మీ బతుకుల్లో ఎవరికి అర్థమైంది? మీరు ఏం అర్థం చేసుకుంటారు? ఏమో నేను చెప్పలేకపోతున్నాను. నా హృదయం బద్దలైపోతుంది. అర్థం చేసుకునేవాళ్ళు లేరు. గమనించారా? పులిసిన పిండి అని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు అన్ని ఆజ్ఞలు పాటిస్తారు, పులిసిన పిండి ఉంటుంది. ఇప్పుడు నేను 2 పేతురు పుస్తకంలో చదువుతున్నాను చూడండి. ఇప్పుడు ప్రజల్లో అబద్ధ ప్రవక్తలు ఉంటారు, సంఘాల్లో అబద్ధ బోధకులు ఉంటారు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించి, ఎక్కడ? 2 పేతురు పుస్తకం 2వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుతున్నాను నేను. వీరు అంటే అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు. వీరు సంఘాలు ఎట్టుంటారంటే తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించి తమ్మును తామే శీఘ్రముగా నాశనమును కలగజేసుకొనుచు. చూసారా? నాశనమునకు భిన్నాభిప్రాయములు రహస్యముగా బోధించుచు. ఏంటండి? ఇప్పుడు ఒకడు అంటాడు, ఒక పాస్టర్ అంటాడు, ఏంటి ఆ దేవునికి పుట్టినరోజు చేస్తే ఏంటి తప్పేంటి? మనమేం పాపం చేయట్లేదుగా. ఎవడు చెబుతాడండి? సంవత్సరకం చేస్తే తప్పేంటి? మనమేం పాపం చేయట్లేదుగా. ఆ పేరు చెప్పి సువార్త ప్రకటిస్తున్నాంగా. వాళ్ళు ఏం చేస్తారంటే నాశనకరమైన భిన్నాభిప్రాయాలు సంఘాల్లో బోధిస్తారు. ఎవరికి అర్థమైంది? ఇక చూడండి 2వ వచనం చదువుతున్నాను. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుచుచు. చూసారా? పోకిరి చేష్టలు అంటే ఏంటి చెప్పండి? దేవుని భయం లేనోడు చేసే పని, దాన్నే పోకిరి చేష్టలు అంటారు. భయభక్తులు లేనోడు చేసే పనులే పోకిరి చేష్టలు. ఎవరు చేస్తారంట? సేవకులు సంఘాల్లో చేస్తారంట. అబ్బా, గుర్తుపట్టారా నాన్న? మీ మైండ్కి ఏమైనా తోచిద్దా? అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుచుచు. అనేకులు నడుస్తారంట అంటే
ఒక దైవజనుడు పోకిరి చేష్టలు అంటే దేవుని భయం లేకుండా వాక్యంలో చెప్పబడింది కాకుండా మనుషుల చేత కల్పించబడిన వాడు డైరెక్ట్గా పాస్టర్ చేస్తుంటే వాడితో ఏకీపిస్తూ సంఘమంతా చేస్తారంట, అనుసరించి నడుస్తారంట. వీరిని బట్టి సత్య మార్గం దూషించబడుతుంది. వీరు అధిక లోబులై కల్పనా కథలు చెప్పుచు. చూసారా, అధిక లోబులై కల్పనా కథలు అంటే డబ్బు పిచ్చి ఎక్కువ వీళ్ళకి. ఇప్పుడు చూడండి, పాస్టర్లకి నిజంగా అండి ఏమోలండి, ఈ రోజున పాస్టర్లకి బెంజి కార్లు ఏంటి, మామూలు కారు కాదండి, బెంజి కారు ఏంటి, టేకు తలుపులు ఏంటి, ఇల్లంతా గ్రానైట్లు, అద్దం కనపడినట్టు కనపడతాయి, కాలు ఎత్తి జారి చచ్చిపోతారు వాళ్ళు బండలో. అట్లాంటి షైనింగు మన ముఖం ఆ చెక్క షైనింగ్లో తలుపులో మన ముఖం కనపడుతుంది. ఒక బ్రదర్ పంపించాడు నాకు వాట్సాప్లో, ఒక చెక్క, దీన్ని ఏమంటాం, టేకు తలుపు మీద వాక్యాన్ని చెక్కాడండి. ఏందో ఆడి బాధ. ఆ టేకు తలుపు కాస్ట్ ఎంత ఉంటుందంటే కనీసం 2 లక్షలు ఉంటుందండి. అంత 2 లక్షలు పెట్టి పెద్ద టేకు తలుపు తయారు చేయించి వాక్యం రాశాడు దాని మీద. ఏంటండి ఆ భిన్నాభిప్రాయాలు, ఆ ప్రేరేపణ అసలు ఎక్కడి నుంచి వచ్చిందండి? నువ్వు ఉండే ఇంటికి 2 లక్షల రూపాయలు డోరా, 2 లక్షల రూపాయలు పెడితే పేద సేవకుడు పాస్టర్ గారు ఖచ్చితంగా ఒక చిన్న రేకుల షెడ్ వేసుకొని శుభ్రంగా సువార్త ప్రకటించుకుంటాడు. 1 లక్ష రూపాయలు పెట్టి చిన్న స్థలం కొనుక్కొని ఇంకో 1 లక్ష రూపాయలు పెట్టి చిన్న రేకుల షెడ్ వేసుకొని చక్కగా సువార్త ప్రకటిస్తాడు. ఆ 2 లక్షలు ఉంటాయి. ఆ 2 లక్షలు పెట్టి ఈడంటాడు, పాస్టరు నన్ను దేవుడు ఎంత దీవించాడో చూడు, టేకు తలుపులు దీవెనేంటి, భ్రష్ట సంతానమా? టేకు తలుపులు దీవెనలేంటి? గ్రానైట్ రాళ్లతో ఇళ్ళు దీవెనలేంటి? అవన్నీ క్షయమైపోయే వస్తువులు. ఈ రోజున భక్తిని ఎట్లా చూపిస్తున్నారంటే క్షయమైపోయిన వస్తువుల్లో ఆశీర్వాదాలు చూపిస్తున్నారు తప్ప దేవుని వాగ్దానాల్లో చూపించటంలా. ఏం చెప్పమంటారండి, ఏం బోధించాలో తెలియటంలా, ప్రాణం అలసిపోతుంది. వాళ్ళు అధిక లోబులై కల్పన కథలు చెప్పుచు మీ వలన లాభాన్ని సంపాదించుకొందురు. వారికి పూర్వము నుండి విధించబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు. ఎక్కడ చూసినా 2వ వచనం నుంచి ఇక్కడ వరకు 3వ వచనం వరకు నాశనం 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 అని 2-3 సార్లు 4 సార్లు రాయబడింది. ఎవరు చదువుతారు? మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు చెప్పని పండగలు ఆచారాలు చేసి మీ దగ్గర మంచి లాభాన్ని సంపాదించుకుంటారు. గమనించారా? ఇప్పుడు మీరు పండగ చేస్తున్నాం, కానుకలు ఇవ్వండి. ఏమండి, క్రిస్మస్ చేస్తున్నాం, లైటింగ్ డెకరేషన్లు, మరి దాని పేరేంటి, రికార్డ్ డ్యాన్సులు వేయాలా, ఇంటికి ఒక 10,000 ఇవ్వండి, ఇంటికి ఒక 4,000 ఇవ్వండి, ఇంటికి ఒక 5,000 ఇవ్వండి. అట్లాంటికి ఈ పిచ్చి మంద గొర్రెలు అట్లాంటికి చక్కగా ఇస్తారండి. దేవుని వాక్యం మాట్లాడుతున్న సత్యాన్ని ఎవడు గుర్తుపట్టేవాడు లేడు. సత్యము నుండి తొలగిపోయే భిన్నాభిప్రాయాలు వాళ్ళు బోధిస్తుంటే చక్కగా వాడితో ఏకీపించి మీ కష్టం జీతం మొత్తం తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చుకుంటారు. ఏం చెబుతాను చెప్పండి? దేవునికి మహిమ కలుగును గాక. నా టైం అయిపోయింది, చూసుకోలేదు, దయతో నన్ను క్షమించండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన కనతండి, ఈ ఉదయకాలంలో నీ సత్యవాక్యం ద్వారా యేసుక్రీస్తు రక్తమాంసాల్లో ఏ అనుభవ జ్ఞానాలు ఉన్నాయో ప్రభా, ఆయన రక్తమాంసాలు చీల్చి చూసినప్పుడు ఆయనలో ధర్మశాస్త్రం చచ్చిపోయింది ప్రభా, లోక సంబంధమైన ఆచారాలు చచ్చిపోయినాయి. తండ్రి ఏది ఉద్దేశించాడో అది తప్ప, ఆయన చిత్తము తప్ప ఈ రక్తమాంసాల్లో మరొకటి జరగలేదు ప్రభా. ఈ రోజున ప్రభా నీ నామములో అద్భుతాలు చేశాం కదా, ప్రవచించాం కదా, సూచక్రియలు చేశాం కదా అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. అక్రమము చేయవాళ్ళారా మీరెవరో నాకు తెలియదని నువ్వు గద్దించావు నాన్న. నా ప్రభా, ఈ రోజున దుర్బోధలు ఎంత భయంకరంగా సంఘాల్లో అపోస్తులు చెప్పని దుర్బోధల చేత, ఆచారాల చేత, మనుషులకి ఇష్టమైన కట్టడల చేత మోసగించబడి శాపగ్రస్తులు అవుతున్నారు. కానీ మేము పరలోకం వెళ్ళిపోతామని భ్రమపడుతున్నారయ్యా. ఈ సత్యవాక్యం ద్వారా నీ బిడ్డలందరినీ సరిచేయండి, గ్రహించుకునే కృప దయచేయండి. యేసుక్రీస్తు యొక్క అనుభవ జ్ఞానంలో, ఆయన రక్తమాంసాల్లో ఎలాంటి అనుభవ జ్ఞానం కలిగిన వాడై ఆయన జీవించాడో
నీ బిడ్డలకు మాకు నేర్పుతూ వస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానములు మనందరికీ తోడై ఉండి ఆయన రాకడ వరకు మనందరినీ కాపాడి రక్షించునుగాక. ఆమెన్. ఆమెన్. ఆమెన్.